సంప్రదాయ పంటతో ఆశించిన ఆదాయం రాకపోవటంతో అన్నదాతలు ఉద్యాన పంటల వైపు దృష్టి సాధిస్తున్నారు. అందులో విదేశీ పంటలకు కూడా సాగు చేస్తూ వినూత్న పద్ధతులు, మెలకువలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు వచ్చే డ్రాగన్ ఫ్రూట్‌ను సైతం సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సదుపాయం లాభాలే లక్ష్యంగా తోటల సాగుపై దృష్టి సాధించారు. జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తుంది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన పండు కావటంతో మంచి గిరాకీ ఉండటంతో రైతులు డ్రాగన్ ఫ్రూట్ తోటలు సాగుపై దృష్టి సాధిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌కు సాగునీరు నిలిచే బంక నేలలు మినహా అన్ని భూములు అనుకూలమే. మెట్ట ప్రాంత భూముల్లో డ్రాగన్ మొక్క బాగా పెరగటంతో పాటు పండ్లు సైజు, దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. నీటి ఎడదన్ని సైతం సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడులు ఇస్తుంది. డ్రాగన్ మొక్కలు నర్సరీలో 4-5 నెలల నుంచి ఉంచి దాన్ని పెంచి ఆ తర్వాత పొలంలో నాటుకోవాలి. నాటిన 9వ నెల నుంచి ఏడాదిలోపు మొదటి పంట చేతికొస్తుంది. ఏటా ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు ఏడాదికి 3 కాపుల చొప్పున 30 ఏళ్లు దిగుబడి వస్తుంది. ఏటా ఎకరాకు 50,000 నుంచి 65,000 వరకు పెట్టుబడి నిర్వాహకులకు ఖర్చులు వస్తాయి. దిగుబడి మాత్రం ఏటేటా పెరుగుతుంది. ఎకరం మెట్ట భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రస్తుత ధరలను అనుసరించి 8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎకరాకు 400 నుండి 600 సిమెంట్ స్తంభాలు అవసరం. ఇందులో 2000 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంట్ స్తంభాలు, రింగులు, కంచె తదితర వాటి పరిగణనలో తీసుకుంటే ఎకరాకు 8 నుండి 9 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మొదటి ఏడాది ఒక్కో చెట్టు సుమారు 10 నుంచి 20 పండ్లు కాస్తుంది. తర్వాత 3 ఏళ్ల నుంచి ఒక్కో చెట్టు 80 నుంచి 150 పండ్లు కాస్తుంది. ఈ లెక్కన పెట్టుబడి వ్యయం పోను ఎకరాకు ఏడాదికి దాదాపు 10 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.